వెల్కమ్ టు మై ఛానల్ గైస్. యూజీ నీట్ ఎంబీబీఎస్లో ఏదైతే స్థానికత అంశం ఏదైతే సుప్రీంకోర్టు వరకు చేరిందో, ఇంజనీరింగ్లో స్థానికత అంశం ఏదైతే సుప్రీంకోర్టుకు చేరిందో, సుప్రీంకోర్టు నుంచి ఏదైతే క్లారిటీ వచ్చిందో, ఆ ఇబ్బందులు ఏదైతే ఎదుర్కొన్నారో సేమ్ ఇబ్బందులు పీజీ నీట్కు సంబంధించి రాబోతున్నాయి. ఇది గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రకారంగా రాబోతుంది. సో దీన్ని చర్చించే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పీజీ వైద్య విద్యకు స్థానికత చిక్కు. తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన వారి అర్హులని గతేడాది జీవో జారీ. ఇతర రాష్ట్రాల్లో చదివిన వారి అవకాశాలకు గండి. ఏపీలో ఈ తరహా విద్యార్థులకు 15% రిజర్వేషన్. చూశారా, తెలంగాణలో జీవో గతేడాది జారీ చేసిండు, కానీ సేమ్ ఇలాంటి విద్యార్థులకే ఏపీలో 15% రిజర్వేషన్ కేటాయించిండ్రు. సో వరంగల్కు చెందిన రఘు పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు తెలంగాణలోనే చదివారు. అఖిల భారత కోటాలో కర్ణాటకలో ఎంబీబీఎస్ చేశారు. గతేడాది నీట్ పీజీలో మంచి ర్యాంకే సాధించారు. అయితే తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన వారికే పీజీలో ప్రవేశాలకు అర్హులనే నిబంధన కారణంగా సొంత రాష్ట్రంలో పీజీ సీటు పొందలేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు తను ఏం చేసిండు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి ఇది లాస్ట్ ఇయర్తోనే ఇలా సమసిపోయిందా అంటే లేదు, ఈ సంవత్సరం కూడా ఈ పరిస్థితి అయితే ఎదురుకానుంది ఈ సంవత్సరం కూడా. సో నీట్ పీజీ రాసినటువంటి తెలంగాణ విద్యార్థులు, ఎంబీబీఎస్ ఇతర రాష్ట్రాల్లో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మేలుకొల్పు. మీరైతే త్వరపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంబీబీఎస్ వైద్య విద్యలో ఇప్పటికే స్థానికత ఇబ్బందులు ఎదురుకాగా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లోనూ లోకల్ రిజర్వేషన్ల చిక్కుముడి ఇంకా వీడలేదు. వైద్యారోగ్య శాఖ 28/10/2024 విడుదల చేసిన జీవోలో తెలంగాణలో పీజీ వైద్య విద్యలో ప్రవేశాలు పొందే విద్యార్థులు అంతకుముందుకు వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో చదివి ఉండాలి అనే నిబంధన విధించింది. అంటే తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన వారే పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు అర్హులు దీని ప్రకారంగా. సో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వేర్వేరు కేసులు విచారణలో ఉన్నాయి. స్థానిక నివాసం ఆధారంగా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 29న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ తదితర కేటగిరీ రిజర్వేషన్లు మాత్రం ఆయా రాష్ట్రాల ప్రకారం కొనసాగుతాయని సుప్రీంకోర్టు చెప్పింది. సో చూశారు కదా గాయస్, తెలంగాణ గవర్నమెంట్ ఉద్దేశం తెలంగాణలో చదివినటువంటి వాళ్ళకే ప్రయోజనం దక్కాలి అనేటువంటి విధంగా ఉంది. కానీ ఓ మంచి ఆల్ ఇండియా కోటాలో ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే అక్కడికి పోయి ఎంబీబీఎస్ చదివితే తెలంగాణకి రావాలంటే అనర్హులు అవుతున్నారు. ఒకవైపు న్యాయం, ఇంకోవైపు అన్యాయం జరిగే విధంగా ఇదైతే ఉంది. ఏపీలో అన్రిజర్వ్డ్ కోటా. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పీజీ వైద్య విద్య సీట్లు 73,111. ఇందులో తెలంగాణలో 2,200కు పైగా, ఏపీలో 2,500కు పైగా ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలోని మొత్తం సీట్లలో 50% ఆల్ ఇండియా కోటాకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 50% కోటాను తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. ఏపీలో ఆల్ ఇండియా కోటాకు పోను మిగిలిన 50% సీట్లలో 80% పోను, 80% స్థానిక కోటాలో 15% అన్రిజర్వ్డ్ కోటాలో భర్తీ చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఆ 50%లోనే 85% ఏమో లోకల్, ఇక అన్లోకల్ అయినటువంటి వారికి 15% అయితే ఏపీ ఇస్తుంది. అక్కడ దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఏపీలో చదివినటువంటి విద్యార్థులు వేరే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి అక్కడ మళ్ళీ స్థానికులుగా అంటే నాన్ లోకల్గానే చేరేటువంటి 15%లో చేరేటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణలో అది లేదు. సో రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ముందు వరుసగా 4 ఏళ్లు చదివి ఉండాలి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా ఇక్కడ నివాసం ఉన్నవారి కంటే ఇక్కడ చదువుకున్న వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పించారు. అఖిల భారత మేనేజ్మెంట్ కోటాలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. వీరు నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించిన తెలంగాణలో పీజీ సీటు అర్హత కోల్పోతున్నారు. మరోవైపు అఖిల భారత ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ పీజీలో స్థానిక కోటాకు అర్హులవుతున్నారు. చూసిందా, ఒకవైపు న్యాయం, ఇంకొక వైపు అన్యాయం జరిగే విధంగానే ఉంది. అంటే మన రాష్ట్ర విద్యార్థులు బయటకు పోయి ఎంబీబీఎస్ చేస్తే నాన్ లోకల్ అవుతున్నారు. వేరే రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎంబీబీఎస్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి స్థానికులు అవుతున్నారు పీజీలో. సో ఇలా ఉంది గాయస్.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులకు 15% రిజర్వ్డ్ కోటాలో పీజీ వైద్య సీట్లు లభిస్తాయి. అయితే వీరు 6-12 తరగతి వరకు 7 ఏళ్లలో 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలి అనేటువంటి నిబంధన. సేమ్ నిబంధన ఇది కూడా ఇక్కడ తెలంగాణలో ఉంది. బట్ ఏంటంటే ఆ జీవో మాత్రమే అగెనెస్ట్‌గా ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.